తెలంగాణ ప్రజలకు ఇది రానున్న రోజుల్లో చాలా ఇబ్బంది. ఎందుకు చెప్తున్నానంటే, భారత రాష్ట్ర సమితికి ఒక ఎంపీ సీటు ఇవ్వకపోవడం దారుణం. రేపు ఎవరు మాట్లాడాలా తెలంగాణ పక్షాన? తెలంగాణ పక్షాన మాట్లాడేవాడు ఎవడు? ఎవరున్నారు మన పక్షాన మాట్లాడడానికి? కాంగ్రెస్ ఎంపీలను లెక్క చేయడం నరేంద్ర మోడీ పక్కన పెట్టేస్తాడు. బీజేపీ ఎంపీలు నరేంద్ర మోదీ ముందు వాయిస్ చేయగలరా? దద్దమ్మలు అసలు వాయిస్ ఎవరు కూడా చేయలేరు. చుబ్బైటో అంటాడు, అనగానే అందరు చప్పుడుదా కూరుకుంటాం. మన రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందాలి? ఈ నష్టానికి ఎవరు బాధ్యత వహించాలి? ఈ నష్టానికి బాధ్యత వహించాల్సింది మన రాష్ట్ర ప్రజలే. భారత రాష్ట్ర సమితికి 0 సీట్లు ఇవ్వడం వెనకాల మన తెలంగాణ ప్రజలు చేసిన పెద్ద తప్పిది. ఈ తప్పిదము పూడ్చుకోలేనిది. పక్క రాష్ట్రం రేపు రకరకాలుగా లబ్ధి పొందుతుంది. పక్క రాష్ట్రం రేపు రకరకాల అభివృద్ధి పనులు తీసుకెళ్తుంది. పక్క రాష్ట్రం రేపు అన్ని వనరులు తీసుకెళ్తారు. నీళ్ళైనా ఏవైనా రేపు వాళ్ళన్నిటికీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. చంద్రబాబుని ఎప్పుడు తక్కువ అంచనా వేయాల్సిన వీల్లేదు. చంద్రబాబు అనే వ్యక్తి చాలా డేంజర్. మన తెలంగాణని అడుగడుగున తొక్కాలని చూసిన వ్యక్తి ముందర కూడా తొక్కుతాడు. ఇటువంటి సమయంలో మనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే వాడేవాడు ఎవడు ప్రశ్నిస్తాడు? రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తాడా? అది ఆయన శిష్యుడైనా ఎందుకు ప్రశ్నిస్తాడు? మిగతా కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తాడా? అందరు నోర్లు ముంపిస్తాడు రేవంత్ రెడ్డి. మరి బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తారా? నరేంద్ర మోడీ నోర్లు ముంపిస్తాడు. ఎవరు మాట్లాడాలి? ప్రజలు ఆలోచించిర్రా? ప్రజలు ఇంత పెద్ద తప్పిదం చేసేది ఆలోచించిర్రా? ఆలోచించలే. రేపు తెల్లారి నష్టపోయేది నా తెలంగాణ ప్రజలే. రేపు తెల్లారి ఇబ్బంది పడేది నా తెలంగాణ ప్రజలే. కానీ పదవి ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడేది కేసీఆర్ ఒక్కడే. నేను ఘంటాపథంగా చెప్తున్నాను, కేసీఆర్ లేని తెలంగాణ ఊహించుకోలేము. రేపు తెలంగాణలో జరుగుతున్న నష్టాలకు కేసీఆర్ నిలబడతాడు, గట్టిగా ఎదురొడ్డుతాడు. ఇదే జరుగుతోంది. జై తెలంగాణ, జై హింద్.